హైదరాబాద్ శివార్లోని జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంచు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరుకోగా మంచు మనోజ్ తో పాటు దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల నుంచి బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది భారీగా చేరుకున్నారు. కాసేపు వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంచు మనోజ్, మంచు విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అయితే కేసుల కంటే పరస్పర చర్చలతోనే సమస్యని పరిష్కరించుకోవాలని మంచు కుటుంబం డిసైడ్ అయింది. फैमिली अंदर आप एक बार बात कर दो फिर चले जाता क्या बोल रहा हूँ बोलो 2 मिनट रुको प्लीज मेरा केस नंबर మరోపక్క తమ కుటుంబ వివాదంపై స్పందించిన మంచు మనోజ్ డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన మనుషుల్ని ఇంటి నుంచి పంపించేశారని మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని మంచు మనోజ్ అన్నారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానని మంచు మనోజ్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మనోజ్ నుంచి తనకి ముప్పు ఉందని మోహన్ బాబు పోలీసులకు లేఖ రాస్తూ తనకు రక్షణ కల్పించాలని సిపిని లేఖలో పేర్కొన్నారు. అయితే తనపై తన తండ్రి మోహన్ బాబు చేసిన ఆరోపణలు బాధ కలిగించాయని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. తనతో పాటు తన భార్యపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనకి న్యాయం చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి మంచు మనోజ్ వేడుకున్నారు. क्या बोल रहा हूँ बोलो 2 मिनट ఇదే ఇష్యూపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు వర్గాల నుంచి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు 2 కేసులు నమోదు చేసినట్లు పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు. మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు ఆయన భార్య భూమా మౌనికపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఈ విషయానికి సంబంధించి మనకి ఫుల్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం జల్పల్లి మోహన్ బాబు ఫామ్ హౌస్ మనం ఉన్నాం. ముఖ్యంగా సినీ మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. ఆయన కుమారులు అదేవిధంగా ఆయనకు మధ్య జరుగుతున్నటువంటి వివాదం కాస్త ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి జల్పల్లి వద్ద ఆయన మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ వద్ద మనం చూడొచ్చు. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద పూర్తిగా నలువైపులా కూడా గోడ నిర్మించి ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో మంచు మనోజ్కి ఆయనకి మధ్య వివాదం తలెత్తింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఫామ్ హౌస్లో మంచు మోహన్ బాబుతో పాటు అదేవిధంగా దుబాయ్ నుంచి వచ్చినటువంటి మంచు విష్ణు వీళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం అయితే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి అంశంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం తలెత్తిన తర్వాత మోహన్ బాబు పైకి వెళ్ళేటటువంటి సమయంలోనే మంచు మనోజ్ పైన మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు దాడి చేశారంటూ కూడా మంచు మనోజ్ హాస్పిటల్లో చూపించుకోవడంతో పాటు అదేవిధంగా పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మంచు మోహన్ బాబుకు సంబంధించి అనుచరుల పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే 10 మంది మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుల పైన కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్లు 329తో పాటు 351తో పాటు వివిధ సెక్షన్ల కింద ఆయన అనుచరుల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు అదేవిధంగా నా వైఫ్కి అదేవిధంగా నా 7.5 నెలల పాపకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ కూడా మంచు మనోజ్ నిన్న కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే మంచు మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పైన అదేవిధంగా భూమా మౌనిక పైన ఇద్దరి పైన కూడా మోహన్ బాబు నిన్న ముఖ్యంగా రాచకొండకు సంబంధించినటువంటి సిపికి సంబంధించినటువంటి అంశంలో వాట్సాప్ ద్వారా తన
ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మోహన్ బాబు ఫిర్యాదు చేసినటువంటి అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మంచు మనోజ్ మాట్లాడడం జరిగింది. కావాలనే దురుద్దేశంతో నా తండ్రి నా పైన నా భార్య పైన కేసులు నమోదు చేశారు, ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. నా ఆత్మ గౌరవానికి నా పరువు తీయాలనే కావాలనే నన్ను టార్గెట్ చేసుకుంటా నా పైన ఫిర్యాదు చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. నేను అక్రమాలను అవినీతి జరుగుతున్నటువంటి దాన్ని ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పినటువంటి దానిలో భాగంగానే నన్ను టార్గెట్ చేసి కావాలనే దురుద్దేశపూర్వకంగా నాపై కేసు నమోదు చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో అవినీతి జరుగుతుంది. ముఖ్యంగా మంచు విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, విద్యార్థుల్ని దోచుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కావాలంటే నేను ఆ ఆధారాలన్నిటిని కూడా బయట పెడతా, ఆధారాలన్నిటిని కూడా సబ్మిట్ చేస్తా పోలీసులకి అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా మంచు మనోజ్ మోహన్ బాబు అనుచరుల పైన ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు, నా పైన దాడి చేసినా సరే నేను పట్టించుకోలేదు. కానీ నా తండ్రి మోహన్ బాబు నా పైన నా భార్య పైన ఫిర్యాదు చేసిన తర్వాత ఆ పోలీసులంతా కూడా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నా తండ్రి నా పైన ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులంతా కూడా మా ఫామ్ హౌస్కి వచ్చి నా అనుచరుల్ని వారందరినీ కూడా నా ఫామ్ హౌస్ నుంచి బయటకు పంపించేశారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో, ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో నేను ఏ ఆస్తులు కూడా కావాలని అడగలేదు. ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో కావాలనే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడైనా ఆస్తులు అడిగినట్టు ఎవరైనా నిరూపించాలంటూ కూడా ఆయన కూడా సవాల్ విసరడం జరిగింది. దానిలో భాగంగానే మరొకవైపు విష్ణు కూడా రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తాయి, అవి కొద్ది రోజుల్లో సద్దుమణుగుతాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని రాధాంతం చేయొద్దు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు నిన్న మంచు విష్ణు అదేవిధంగా మంచు మనోజ్కి సంబంధించినటువంటి వాళ్ళ సిస్టర్ నిన్న రావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మంచు మోహన్ బాబుతో 2 గంటల పాటు ఆయన భేటీ అయిన తర్వాత 2 గంటల పాటు తండ్రితో సమావేశమైన తర్వాత ఆమె ముంబై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాదం ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మాత్రం చూడాలి. మరొకవైపు మోహన్ బాబు మాత్రం నాకు ప్రాణహాని ఉంది, నా ఆస్తుల పరిరక్షణకు పోలీసులు రక్షణ కల్పించాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీడియో చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి దాంట్లో చూపించాను.